హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. నవంబర్ 23వ తారీఖున కాళాష్టమి రానుంది. అయితే ఈరోజు సాయంత్రం 8 లోపు కుక్క అనిపిస్తే ఈ విధంగా చెయ్యండి చాలు. కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, ఎదుటివారి ఏడుపులు, నరఘోష, నరబాధ అన్నీ కూడా తొలగిపోయి మీరు ధనవంతులు అవుతారు. మీకున్నటువంటి డబ్బు సమస్యలు ఏవైనా కూడా అన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా కొంతమంది ప్రతి చిన్న విషయానికి కూడా భయపడిపోతూ ఉంటారు. అయితే అలాంటి వారు ఈ పరిహారాన్ని చేయటం వల్ల చాలా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి బహుళ అష్టమిని కాళాష్టమి అని పిలుస్తూ ఉంటారు. ఈ కాళాష్టమి అంటే శివుడికి అంటే ఆ కాలభైరవుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. అయితే ఈ కాళాష్టమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన రోజు. ఈ రోజున రాత్రి 8 లోపు వీధి కుక్క కనిపిస్తే ఇది పెట్టండి చాలు. మీకున్నటువంటి కష్టాలు, నష్టాలు తొలగిపోయి భయాలు దూరం అవుతాయి. ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. ధనం కలిసి వస్తుంది. అన్ని విధాలుగా మీకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. ఎప్పుడూ కూడా ఏ పనినైనా మొదలు పెడుతున్నప్పుడు ఎదుటివారి యొక్క ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు తప్పకుండా ఈ పనిని చేయాలి. దానివల్ల శత్రు యొక్క పీడ అనేది తొలగిపోతుంది. కాబట్టి ఈ కాళాష్టమి రోజున ఈ చిన్న పరిహారం చేయండి చాలు. కుక్కలంటే కాలభైరవుడి యొక్క స్వరూపం. అలానే శివుడికి కుక్కలంటే కూడా చాలా ఇష్టం. కాలభైరవుడు తనకిచ్చినటువంటి శక్తులతో కుక్క కారంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాలను ముందుగానే తెలుసుకుంటుంది. కుక్కలకు అతీంద్రియమైనటువంటి శక్తులు ఉంటాయి. మన ప్రకృతిలో జరిగేటటువంటి విపత్తుల గురించి ముందే కుక్క తెలుసుకోగలుగుతుంది. జంతువులు అన్నిటిలో కూడా విశ్వాసమైనటువంటి జంతువులు ఈ శునకాలు. ఆది మానవుడు కాలం నుంచి కూడా మనుషులు ఈ శునకాలను మచ్చిక చేసుకున్నారు. అప్పుడు వారు శునకాలను వేటలలో ఎక్కువగా ఉపయోగించుకునేవారు. అన్ని జంతువుల కన్నా కూడాను శునకాలు ముందుగా ఎక్కువగా అన్నిటినీ గ్రహించి తెలివితేటలను కలిగి ఉండేవి. అంతేకాదు అన్ని జంతువుల కంటే కూడాను కుక్కలు మనుషులతో ఎక్కువగా స్నేహబంధాన్ని కలిగి ఉంటాయి. కేవలం పెంపుడు జంతువుగా ఇంటికి కాపలాగా ఉంచుకోవడం మాత్రమే కాకుండా మానసికమైనటువంటి ఉల్లాసం రావడం కోసం మనుషులను వీటిని పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లో కుక్కల్ని పెంచుకునేటటువంటి విధానము గ్రామాలలో కన్నా కూడాను పట్టణాలలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే పట్టణాలలో ఎవరి జీవితాలలో ఎవరు హడావిడిలో ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉంటారు. అయితే కుక్కలతో కొద్దిగా సమయాన్ని గడిపి మానసిక ఉల్లాసాన్ని సంతరించుకోవడం కోసం కుక్కలను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. మానవులకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి జంతువులలో కుక్క ఒకటి. వాటికి తినడానికి కొద్దిగా ఆహారాన్ని పెడితే చాలు ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇంట్లో పెంచుకునేటటువంటి పెంపుడు జంతువులైనా లేదా ఊర కుక్కలు అయినా కూడాను కొద్దిగా వాటికి తినడానికి ఆహారం పెడితే చాలు ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఈ విశ్వాసం అన్నది వాటికి పుట్టుకతోటే వచ్చినటువంటి ఒక సద్గుణం. పూర్వకాలం నుండి కూడా కుక్కల విషయంలో రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. అయితే ధర్మరాజు తన కుక్కతో సహా స్వర్గానికి వెళ్ళాడు. కాబట్టి కుక్కలను వెంట పెట్టుకుని ఉంటే అంటే పెంచుకుంటూ ఉంటే గనక స్వర్గానికి మార్గం సుముఖం అవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఎంతో విశ్వాసం కలిగినటువంటి నమ్మకం పెంచుకోదగ్గ కుక్క ఈ కాళాష్టమి రోజున మీకు కనిపించినట్లయితే తప్పకుండా ఇది ఒక్కటి పెట్టండి చాలు. మీకున్నటువంటి భయాలు, శత్రుబాధలు, పీడలు, నరఘోష, నరబాధ అన్నీ కూడా తొలగిపోతాయి. మరి అయితే కాళాష్టమి రోజు కుక్క కనిపిస్తే మనం ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాము. దానికన్నా ముందుగా ఈ వీడియోలో మనం ఒక కుందేలు కథ గురించి తెలుసుకుందాము. ఒక అడవిలో అత్యంత అందమైన అలానే పిరికిదైన ఒక చిట్టి కుందేలు ఉండేది. అది అడవిలో ఉండేటటువంటి పెద్ద జంతువులను చూడడానికి కూడా చాలా భయపడిపోతూ ఉండేది. అటువైపు లేదా దూరం నుంచి ఏదైనా పెద్ద జంతువులు
వస్తున్నాయేనంటే చాలా భయపడిపోయి ఏదైనా ఒక చెట్టు పక్కన లేదా పుట్ట వెనకాల దాక్కుని ఉండేది. చిన్న శబ్దం వచ్చినా కూడా చాలా భయపడిపోతూ ఉండేది. చివరకు ఆకుల యొక్క శబ్దం గలగలమంటూ వినిపించినా కూడా దూరంగా పరుగులు తీస్తూ ఉండేది. ఆ కుందేలును చూసి మిగిలినటువంటి కుందేలు ఎప్పుడూ కూడా వెక్కిరిస్తూ పిరికి కుందేలు పిరికి కుందేలు అంటూ ఉండేవారు. అయితే కొన్నాళ్ళు ఇలా గడిచిన తర్వాత ఆ కుందేలుకు తన జీవితంపై తనకే విరక్తి కలిగింది. ఛీ! ప్రతిదానికి కూడా ఇంత భయపడుతూ జీవించడం అవసరమా? నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. అప్పుడు దూరంగా ఉన్నటువంటి ఒక సరస్సు వద్దకు వెళ్ళింది. ఆ సరస్సు వద్ద కొన్ని కప్పలు కనిపించాయి. ఆ కప్పలలో పెద్ద కప్పలు తీరిగ్గా ఉండి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాయి. చిన్న కప్పలైతే ఒడ్డు నుంచి నీటిలోకి, నీటిలో నుంచి ఒడ్డులోకి ఎగురుతూ ఆటలు ఆడుకుంటూ ఉన్నాయి. అందులో కుందేలు యొక్క రాకను గమనించినటువంటి ఒక కప్ప కుందేలు ఇటువైపు వస్తుంది చూడండి అని మిగిలిన కప్పలతో గట్టిగా అంటుంది. వెంటనే ఆ కప్పలు ఆ కుందేలును చూసి చాలా భయపడిపోయి ఇక్కడ ఉంటే చాలా ప్రమాదమని ఒకదానితో ఒకటి చెప్పుకుంటూ దబదబా ఆ సరస్సులోనికి దూకేశాయి. చివరకు ఆ కుందేలు ఆ సరస్సు దగ్గరికి వచ్చేసరికి కప్పలన్నీ కూడా సరస్సులోనికి వెళ్ళిపోయి కేవలం తలను మాత్రమే పైకి పెట్టి కుందేలును చూస్తూ ఉన్నాయి భయం భయంగా. అప్పుడు ఆ కుందేలు ఆ కప్పల యొక్క భయాన్ని చూసి నోరు వెళ్ళబెట్టాయి. ఇదేంటి, ఇవి నన్ను చూసి భయపడుతున్నాయి, వీటిని నేను ఏమీ చెయ్యనుగా అని అనుకుంటుంది. దాంతో కుందేలుకి ఒక ఆలోచన వచ్చింది. తనకైనా కూడా బలహీనమైనటువంటి ప్రాణులు ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. కాబట్టి ఇకపై తన భయపడకూడదు అని అనుకుంటుంది. ఆపద కలిగినప్పుడు భయపడాలి. భయపడి దాని నుంచి బయటకు వచ్చేటటువంటి మార్గం ఆలోచించాలి. అంతేకాని ఆపద వస్తుందేమోనని చెప్పి ముందే ఆలోచించుకుని భయపడిపోవడం మూర్ఖత్వం అని అనుకుంటూ అక్కడి నుండి తన స్నానానికి బయలుదేరిపోయింది. అయితే జరిగినటువంటి సంఘటన కుందేలులో ఒక మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. అప్పటి నుంచి కూడా ధైర్యంగా జీవించాలని నిర్ణయించుకుంది. ఇక ఆ రోజు నుండి ఆ కుందేలు చీటికి మాటికి భయపడిపోకుండా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ముఖ్యంగా చాలా ధైర్యంగా జీవిస్తూ ఉండేది. అయితే ఈ కుందేలులో వచ్చినటువంటి మార్పు మిగిలినటువంటి కుందేళ్లకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. దానితో మిగిలినటువంటి కుందేళ్ళు అన్నీ కూడా దాన్ని మెచ్చుకోసాగాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కాళాష్టమి అనేది చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ రోజున కాలభైరవుడిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ రోజు కాలభైరవుడిని పూజిస్తారు. అయితే శివుడి యొక్క స్వరూపమే ఈ కాలభైరవుడు. అయితే ఈరోజు దగ్గరలో ఎవరికైనా కూడాను కాలభైరవుడి యొక్క గుడి ఉంటే వెళ్ళి తప్పకుండా దర్శించుకొని కాలభైరవ అష్టకాన్ని చదువుకోవాలి. ఆ గుడి దగ్గరలో లేదు అనుకునేవారు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకుని కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం మంచిది. అలానే ఈరోజు దాన ధర్మాలను చేయటం వల్ల చాలా మేలు జరుగుతుందని ప్రతీతి. కాళాష్టమి అనేది ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఒక మహత్తరమైన పర్వదినం. ఈ కాళాష్టమి రోజు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి కాలభైరవుణ్ణి దర్శిస్తే చాలా మంచిది. అలానే ఈ కాళాష్టమి రోజు ప్రతి ఒక్కరు కూడా రాత్రి 8 అయ్యేలోపు మీకు వీలు కుదిరినటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మినుములతో లేదా మినపప్పుతో చేసినటువంటి ఆహార పదార్థాలను వీధి కుక్కను పిలిచి ఆహారంగా పెట్టాలి. అంటే గారెలు, ఇడ్లీలు, ఈ విధంగా మీరు ఆహారాన్ని పెట్టచ్చు. అయితే మీ దగ్గర మినుములతో చేసినటువంటి పదార్థాలు లేకపోతే కనుక తప్పకుండా ఒక రొట్టె ముక్కను అంటే చపాతీని మీరు ఆహారంగా పెట్టవచ్చు. అది కూడా మీకు అందుబాటులో లేదు అనుకునేవారు మీరు వండుకునేటటువంటి ఆహారాన్ని అన్నంలో కూరను కలిపి, లేదు అని అనుకుంటే పెరుగు లేదా పాలను కలిపి వాటికి ఆహారంగా పెట్టవచ్చు. కుక్క ఆహారం తినే అంతసేపు కూడా అక్కడే ఉండి ఆ కాలభైరవుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి.
అయితే ఈ విధంగా కుక్కకు ఆహారాన్ని పెట్టి మీకున్నటువంటి భయాలు కష్టాలు అన్నీ కూడా తొలగించుకొని నరబాధ నరదృష్టి అన్నీ కూడా తొలగించుకొని మీ జీవితం అనేది ఉన్నతంగా మార్చుకుని ధన సంపదను మీరు ఆకర్షించవచ్చు.